నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రసన్న కుమార్. నేను రొమటాలజిస్ట్ని. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఇమ్యూనిటీ, ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఇమ్యూన్ సిస్టంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో ఇమ్యూనిటీ అంటే అర్థం ఏంటంటే ప్రొటెక్షన్ అంటే రోగ నిరోధక శక్తి. ఇప్పుడు మనకి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మన బాడీ మనకు ప్రొటెక్షన్ ఇస్తుందండి. దాన్నే మనం ఇమ్యూనిటీ అని అంటాం అనమాట. సో ఇమ్యూనిటీ మన బాడీ మనం ప్రొవైడ్ చేయాలంటే లోపల ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్గా వర్క్ చేస్తుంది అనమాట. ఆ సిస్టమ్నే ఇమ్యూన్ సిస్టమ్ అని అంటారు. ఈ ఇమ్యూన్ సిస్టంలో ఏముంటాయంటే వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్, ఆర్గన్స్ ఉంటాయి. సెల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు. ఇంకోటి ఆర్గన్స్ అంటే లింఫాయిడ్ ఆర్గన్స్, చాలా వరకు అవయవాలు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లీన్, బోన్ మ్యారో, థైమస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నెట్వర్క్లా ఫామ్ అయ్యి మన బాడీకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అని అంటాం అనమాట. ఇప్పుడు మనకి మేజర్గా మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ మేజర్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ది ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం అనమాట, ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్. రెండోది అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఈ పేరులోనే ఉందండి. ఇన్నేట్ అంటే ఇన్బార్న్ లేదా నేచురల్ ఇమ్యూనిటీ లేదా బై బర్త్ ఇమ్యూనిటీ, అంటే పుట్టుకతోనే వచ్చే ఇమ్యూనిటీని ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటాం అనమాట. సో ఇందులో మనకి ఏముంటాయంటే పుట్టుకతోనే మనకి ఏంటంటే స్కిన్ కూడా మనకి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది. అలాగే మన కన్నీరు, అలాగే లాలాజలం, ఇవన్నీ కూడా ఏంటంటే నేచురల్ ఇమ్యూనిటీ కింద వస్తాయి అన్నమాట. సో బై బర్త్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేచురల్ ఇమ్యూనిటీ అంటాం. సో ఇందులో ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఇంకేం ఉంటాయి. ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఇంకా మనకి ఏంటంటే తెల్ల రక్త కణాలు కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్, నేచురల్ కిల్లర్ సెల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీలో వస్తాయన్నమాట. మీరు పుట్టిన దగ్గర నుంచే మనకి ఇమ్యూనిటీ మన బాడీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా రెండో టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ. అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే అర్థం ఏంటంటే మనకు పుట్టిన తర్వాత ఏదైనా వెరైటీ కొన్ని స్ట్రాంగ్గా ఫైట్ చేయాల్సి వస్తుంది అనమాట. బ్యాక్టీరియాలతోని, వైరస్ ఇన్ఫెక్షన్స్తోని స్ట్రాంగ్గా ఫైట్ చేయాల్సి వస్తుంది, కొంచెం స్పెసిఫిక్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. సో పుట్టిన తర్వాత మనకి వాటికి ఎక్స్పోజ్ అయితే మన బాడీ అప్పుడు డెవలప్ అయ్యే ఇమ్యూనిటీని అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటాం అనమాట. సో వీటిల్లో ఏమొస్తాయంటే వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ని అంటే రక్త కణాలు ఉంటాయి అనమాట. ఆ తెల్ల రక్త కణాలు, ఇదో టైప్ ఆఫ్ తెల్ల రక్త కణాలు ఉంటాయి. వీటిని ఏమంటే లింఫోసైట్స్ అంటాం. బేసికల్గా ఇందులో ఏమిటంటే B and T లింఫోసైట్స్. సో ఏంటంటే ఇలా ఇమ్యూనిటీ అంటే ఇది, ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇది, ఇవి ఈ రెండు కూడా మేజర్ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్స్ అనమాట. సో ఇలా ఏంటంటే మన ఫర్దర్ వీడియోస్లో ఈ సిస్టంలో ఈ ఇమ్యూనిటీలో లోపం వస్తే ఏం జబ్బులు వస్తాయి, ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి, ఎప్పుడు ఒక ఇమ్యూనాలజిస్ట్ని కలవాలి లేదా ఎప్పుడు ఒక రొమటాలజిస్ట్ని కలవాలి అని చెప్పి నేను ఫర్దర్ వీడియోలో చేస్తాను. సో ఈ ఫర్దర్ వీడియోస్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్.